బైబిల్లో ఒక సాక్ష్యం. ఒక అతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చేసిందంట. ముక్కు దగ్గర బోన్ కరప్ట్ అయిపోయేంత ట్యూమర్ వచ్చేసి ఆపరేషన్ చేశారు. మొదటిసారి తగ్గిపోయింది, మళ్ళా వచ్చింది, మళ్ళా ఆపరేషన్ చేశారు, మళ్ళా వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసుకోమయ్యా, చచ్చిపోతామన్నారంట. సరే అని ఆల్చా తేల్చా రికమెండేషన్ చేసుకుని అడ్మిట్ అయినా చచ్చిపోతా 4th స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పారంట, వాళ్ళ మనదలో ఎవరో ఇలా వచ్చాడంట 2-3 వారాల నుంచి. ఆ గడ్డ పడిపోయి, అవునా, పూర్తిగా క్యాన్సర్ నార్మల్ వచ్చేసిందంట. హల్లెలూయా. అతని మీద చెయ్యి కూడా వేయలేదు, ఆవరణంలో కూర్చున్నాడు అంతే. అతను ఏదో ఆశపడి వచ్చాడు. ఏం జరిగింది? అతనికి స్వస్థత. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానే రాదు. ఈ రోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అప్పులో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టములో ఉన్నా, వేదనలో ఉన్నా, మరణశయ మీద ఉన్నా, నీవు దేవుడి నుంచి ఆశపడుతున్నట్లు అది నీకు జరుగుతుంది. హల్లెలూయా. Whatever you are hoping from God, it will come to pass. So hope is not cheap, even though it is an imagination or a thought. కాబట్టి ఆశ చవక కాదు, చాలా విలువైంది. పక్కన చెప్పండి, దేవుని మీద ఆశపడుతూ చాలా గొప్పది అని చెప్పండి. So hoping on God is a big issue. It's not cheap. It will come to pass. Surely the Bible says it will come to pass. So God loves the people who desire from him. ఆయన నుంచి కోరుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం అంట. అందుకే రాస్తున్నాడు ఈ విషయాలు. అవునా? కొంతమంది అంటారు, అందరికీ ఇస్తాడేటి, అందరినీ బ్లెస్ చేస్తాడేటి, అందరికీ డబ్బులు ఇస్తాడేటి. హల్లెలూయా. అందరికీ ఇస్తాడేటి, అందరూ ప్రార్థన చేస్తే ఈ లెక్కన అందరూ బ్లెస్ అయిపోతే అందరి మొరలో దేవుడు ఆలకిస్తాడా? అవును. నీవు నరుడు అయ్యుండి దేవుడి మీద చిన్న ఆశ పెట్టుకున్నావా, దాన్ని నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. సో డోంట్ లూజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు కూడా ఇక దేవుడి నుంచి ఆశ వదలొద్దు. ఎంత పరిస్థితి దిగజారిపోయినా సరే ఆశని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టు దట్ హోప్. షూర్లీ ఇట్ విల్ కమ్ టు పాస్. సామెతలు 24:14. Proverbs chapter 24 verse 14. తేనెపట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అటిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే దేవుని వాక్యము వద్దకు వస్తావో నీకేం లభిస్తుందంట? జ్ఞానము. ఈ జ్ఞానం వల్ల ఏమొస్తుందంట? నీకు ఆశ. ఈ ఆశ ఏమవుతుందంట? నెరవేరుతుందంట. హల్లెలూయా. లుక్ ఎట్ ద బైబిల్. వై షుడ్, ఎందుకు రావాలా దేవుని మందిరానికి? ఎందుకు దేవుని వాక్యం వినాలా? Why should we come to the house of God and listen to the word? The word will give you hope and the hope will come to pass. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వచ్చావో, సైతానుడు ఎన్ని అబద్ధాలైనా చెప్పని, నీవు ఎన్నన్నా అనుకో, ఎవరన్నా ఏమన్నా అవని, నీ భర్త ఏమన్నా అవని, నీ పిల్లలు ఏమన్నా అవని, డాక్టర్ ఏమైనా అవని, ఎవరేమైనా అవని, నీవు కనుక దేవుని మందిరానికి వచ్చి ఆ వాక్యం విన్నట్లయితే ఏమొస్తుంది? నీకు జ్ఞానము. ఈ జ్ఞానం వల్ల ఏమొస్తుంది? ఆశ. ఆశ ఏమవుతుంది? భంగమవుతుందా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కళ్ళ ఆశ భంగం అవ్వదు. హల్లెలూయా. నీ పరిస్థితి ఎలాగున్నా సరే, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళు, నీవు దేవుడి నుంచి ఆశపడుతున్నట్లయితే నీ ఆశ భంగము. 2 సార్లు రాస్తున్నాడు ఒకే అధ్యాయంలో. చూసా, హి ఈస్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్, దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. 2000 సంవత్సరాల నుంచి ఎందుకు నీ చిత్తము 11 నెరవేర్చుడు భూమి నెరవేరిన కాక అనేది నెరవేరలేదు? ఎందుకు నెరవేరలేదు? సంఘం పట్ల ఆశ లేదు. నో డిజైర్ దట్ గాడ్ విల్ డూ ఇట్. ఎవరికి జరగలేదు, ఎవరికి జరుగుతుంది ఏంటి? ఏమన్నా కొత్త? ఎవరికి జరగకపోయినా నీ ఆశ పెట్టుకున్నట్లయితే నీకు జరుగు తీరుతుంది. హల్లెలూయా. ఏ సంఘానికి జరగలేదండి, నాకు అనవసరం, నా సంఘానికి జరిగి తీరుతుంది, నేను ఆశ పెట్టుకుంటున్నాను. హల్లెలూయా. I am desiring this for my church and for me. It will come to pass. సైతాను ఎన్ని అబద్ధాలైనా చెప్పని, truth is true even if the whole world says it is a lie, and lie is a lie even if the whole world says it is true. అబద్ధమే, ప్రపంచం అంతా సత్యం అని చెప్తున్నా, కానీ సత్యమే, ప్రపంచం అంతా అబద్ధం చెప్పిన. హల్లెలూయా. సో ఆశ, డిజైర్ రాస్తున్నాడు. ఎందుకు నెరవేరడం లేదు? ప్రార్థిస్తారు, జీతబలం కాక అంటారు. దాని మీద ఆశ పెట్టుకోవాలా. అది మన జీవితంలో నెరవేరాలని ఆశ పెట్టుకుంటే మనం ఏం చేస్తామో? ప్రార్థిస్తాం. ఆశ గల వాళ్ళు మాత్రమే ప్రార్థన చేయగలరు. ఓన్లీ పీపుల్ యు ఎక్స్పెక్ట్ ప్రే. వాళ్ళ జీవితంలో చదువు, రీడ్ దట్ వన్ మోర్ టైం.
తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ముందుకు ఏం కలుగుతుందంట? మంచి గతి. ఇట్ విల్ కమ్ టు పాస్. అండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ విల్ నాట్ బి కట్ ఆఫ్. ఇట్ విల్ కమ్ టు పాస్. నీ ఆశ భంగము కానేరదు. ఎంతమంది వారమంతా దీనికోసం వాగ్దానం కొరకు ఆశపడ్డారు, రైట్? అందుకే మీ పేర్లు కూడా తీసుకున్నాను, అవును కదా? ఎన్నిసార్లు ప్రార్థిస్తారు అని మీ అడ్రస్ కూడా తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్ ఇట్. నీ ఆశ భంగము కానేరదు, అవునా? మరి ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఇంకా ఈ వాగ్దానం నెరవేరకుండా ఉన్నట్లయితే ఎంత దారుణము. లోకంలో ఏదైనా ఉన్నాయి, లోకం ఏదైనా చెప్పని, కానీ దేవునికి అసాధ్యమా? సాధ్యము. ఈరోజు చాలా మంది ఆశలు ఆగిపోయాయి అనమాట. అరే, అది అవుదాం అనుకున్నాను, ఇలాగ అవుదాం అనుకున్నాను, అలాగ అవుదాం అనుకున్నాను, ఇప్పుడు వయసు అయిపోయింది, ఇప్పుడు నా పని అయిపోయింది, ఇంకేం చేస్తాడులే దేవుడు, నా పిల్లలు నన్ను ఆశీర్వదించి ప్రభు అని పేరు చేస్తున్నావు నువ్వు, అవునా? ఇంకా నాకు డ్రీమ్స్ లేవు, ఇంకా నా పిల్లలు నా చేయి ప్రభు అనుకుంటున్నావు నువ్వు. అలాగా అబ్రహాం అలాగే అనుకున్నాడు, ఇక నాకు ఎలాగ పుట్టలే. దేవుడు కాదు 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 నీకు సారమ్మగా పుడతారు, అవునా? హల్లెలూయా. దేవుడు నిన్నే బ్లెస్ చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల్ని కూడా కాదు. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ. నేను వయసు అయిపోయాను, ముసలోనికి నాకెందుకు అంటున్నాడు. అలాగే అబ్రహాము అలాగే అన్నాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదు. హీ కెన్ స్టిల్ బ్లెస్ యూ. పక్కన చెప్పండి, నీకు ఇంకా నీ ఆశకి ఇంకా ఆలస్యము, నీ ఆశకి ఏం ఆలస్యం కాదని చెప్పండి. ఎస్, ఇట్స్ నాట్ డిలే. ఇట్స్ నాట్ డిలే. యూనో, దెర్ ఈస్ నో డిజైర్. ఇంకెందుకులే, ఇంకేం బతికని తిన్నాను, ఇంక నేను వెళ్ళిపోతా పర్లోకం. నువ్వు అన్న బాగా వేస్తావరా చదువుకొని. నో, గాడ్ ఈజ్ నెవర్ ఫినిష్ విత్ గాడ్. అయిపోయింది, ఇక నా వల్ల కాదు అనేటువంటిది దేవుడి డైరీలో లేదు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద డైరీ ఆర్ డిక్షనరీ ఆఫ్ గాడ్. నో, హీ క్యాన్ టర్న్ ఇట్ అరౌండ్ అండ్ బ్లెస్ దెమ్. ఇక నా పని అయిపోయింది, ఉద్యోగం ఎత్తుక్కొని వచ్చిపోయి ఇక ఉద్యోగం రాదురా, మార్కెట్ బాగాలేదంటాడు. ఏంటంటే మార్కెట్ బాగాలేదంట. ప్రయత్నించి అమ్మో ఈ పాడలాకం రా, మనం బ్లెస్ అవ్వలేము, అవునా? మందులు వాడి డాక్టర్ దగ్గరికి తిరిగి 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 అమ్మ ఈ మాయరోగ్యం ఇంక తగ్గదురా, ఇంక చచ్చిపోవడం బెస్ట్, అవునా? యూ డోంట్ నో. యూ టేక్ సమ్ రాడికల్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. అంటే పరిస్థితులను బట్టి కృంగిపోయి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము ఏమంటున్నాడు, నీ నోటికి తేనె ఎటువంటిదో నీ ఆత్మకు జ్ఞానం అటువంటిదంట. అంటే బైబిల్ అంటే దేవుడు ఇంకా నీ పట్ల ఉన్నాడు అని నీవు ఎంత స్పీక్ దాకా వెళ్ళిపోయినా ఇంకా నా పని అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, అక్కడి నుంచి దేవుడు వెనక్కి తీసుకొచ్చి నీ ఆశను నెరవేరుస్తాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. దిస్ ఈస్ ద లార్డ్. ఇట్ విల్ షోర్లీ కమ్ టు పాస్. ఇర్మియా గ్రంథము 2:11. జెర్మియా చాప్టర్ 29 verse 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అందరూ ఏమనుకుంటారంటే, నేను ఏదో పాపం చేశాను, అందుకే దేవుడు నన్ను నాశనం చేయాలనుకుంటున్నాడేమో, దేవుడు నన్ను చంపేయాలనుకుంటున్నాడేమో, దేవుడు నాకు డబ్బులు లేకుండా చేయాలనుకుంటున్నాడేమో, అందుకే నేను హింస పెడుతున్నాడేమో అనుకుంటానే ఉంటాం. మళ్ళీ దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, కానుకలు వేస్తూ ఉంటాం. కానీ మైండ్లో మటుకు నెగిటివిటీ ఉంటుంది, అవునా? మరి దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఎందుకు ఇంకా ఉద్యోగం అవ్వలేదు, ఎందుకు నొప్పి పెట్టాడు, ఎందుకు మా అమ్మకి ఇలా జరిగింది, మా నాన్నకి ఇలా జరిగింది, మా అమ్మకి అలా జరిగింది, మా తమ్ముడికి ఎందుకు ఎలా జరిగింది, ఇలాగ ఎందుకు జరిగింది అంటే దేవుడు నన్ను మా కుటుంబంలో అందరినీ చంపేయాలనుకుంటున్నాడేమో, దేవుడు మాకు ఉద్యోగం రాకుండా మేము బాధపడి చూడాలనుకుంటున్నాడేమో. లోపల నెగిటివిటీ, లోపల అంతా ఏముంది, వ్యతిరేక స్వభావము లోపల. ఇంతకాలం బట్టి వ్యతిరేక ఇలాంటి వాళ్ళు 90% మంది ఉంటారు క్రైస్తవులు, తెలుసా మీకు? ఈ వ్యతిరేకత పోవాలంటే అద్భుతం ద్వారా పోదు, వాక్యం ద్వారాయే పోతుంది ఈ వ్యతిరేకత. హల్లెలూయా. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ అప్రూవ్. దీన్ని ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ ఇనిక్విటీ అంటారు. దేర్ ఆర్ 2 స్పిరిట్స్, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, స్పిరిట్ ఆఫ్ ఇనిక్విటీ. ఈ ఇనిక్విటీ, ఈ ఆత్మ ఒక దురాత్మ అన్నమాట. ఈ దురాత్మ ఏం చేస్తుంది, నీ లోపల అంతా కూడా దేవుని పట్ల వ్యతిరేక స్వభావం కలుగు చేస్తుంది. నీ మనసులో, నీ తలంపుల్లో వ్యతిరేకం. అలాంటి వాళ్ళు బైబిల్ చదువుకున్నా అదే వ్యతిరేకంగా కనపడుతుంది, అవునా? దేవుడు ఎలా చేశాను, ఇశ్రాయేల్ని తరిమి కొట్టాను, దేవుడు వారిని హతమార్చాను అని ఉంటుంది అందులో. అలాంటి వాళ్ళకి అయ్యే కనపడతా ఉంటాయి, ఇలాంటివి కనపడవు. అంత వ్యతిరేకమే, వ్యతిరేక స్వభావం మిమ్మల్ని. ఎందుకంటే ఆ వ్యక్తి లోపల తిట్టుకుంటాడు, దేవుడి నుంచి ఏమి దొరకదేమో అనుకుంటారు. ఇలాగ వ్యతిరేక స్వభావం ఎవరు చేస్తారంటే సైతానుడు చేస్తాడు. ఇలాగ వ్యతిరేకం అనమాట.
లోపల దేవుని పట్ల వ్యతిరేక స్వభావం కలిగిస్తాడు. అయినప్పటికీ దేవుని మందిరానికి వస్తే బైబిల్ చదువుతావు, తప్పదు, ఏం చేస్తావు, లేకపోతే చంపేస్తాడేమో అనుకుని బైబిల్ చదువుతాడు, లేకపోతే జరుగుతుందేమో. కొంతమంది ఇలాగ దేవుని రెగ్యులర్గా పొద్దున్న ఇంకా అంత మత్తుకుని నిద్రలేసాని చదువుతారు బైబిల్లో. యెహోవా నా కాపరి, నాకు ఏమి కాలేదు, ఎందుకంటే చదవకపోతే మళ్ళీ గ్యాస్ వండుకుంటుందేమో నీకు, అవునా, పొద్దున్న బాత్రూంలో పడిపోతావేమో, అవునా, లిఫ్ట్ ఏమో యాక్సిడెంట్ అవుతుందేమో, అమ్మో ఈరోజు బైబిల్ అది జరుగుతుంది, ఏం జరుగుతుంది అనుకుంటారు. ఏదైనా పొరపాటు గుది దొరుకు అనుకున్నా You think that way? The devil works 24 hours a day. 24 గంటలు సైతాన్ చేసే పనే ఇది. పొరపాటున ఆ రోజు నీకు ఎవరికైనా ఇంట్లో జ్వరం వచ్చింది అనుకో, వచ్చేసింది అనుకుంటాం. పొరపాటు పడ్డాడు అనుకో, అయ్యో ఏదో జరిగిపోయిందిరా బాబు అనుకుంటాం. చదవండి దేవుడు ఏం చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 29:11. జెర్మియా చాప్టర్ 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే దేవుడు చెప్తున్నాడు, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నేనేమనుకుంటున్నాను నీకేం తెలియదు. నీ గురించి ఏమనుకుంటున్నాను నీకు తెలుసా? నువ్వంతా ఇలాగ అలా కాదు, నాకేమున్నాయో చూడు నా తలంపులు నీకు పట్ల. చదువమ్మా. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. ఏంటండి రాబో కాలమందు ఏం కలుగునట్లంట? నిరీక్షణ కలుగున. అమ్మయ్యా, ఈ దేవుడు మంచి చేస్తాడు రోయ్, ఈ దేవుడు నన్ను చంపలేదు, నాకు పెళ్లి చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు, నాకేం హాని జరగలేదు, ఈ దేవుడు మంచోడే అని అనుకుంటామంట. అలా రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లు నీ పట్ల ఏ తలంపులు ఉన్నాయంట? ఆయనకి సమాధాన తలంపులు ఉన్నాయంట. అలా He has thoughts of peace for you. He doesn't have negativity. నిన్ను చంపడానికి ఆ షుగర్ బీపీ ఏం చేసావు? రాబో కాలంలో ఏం జరిగిపోతుందో అని భయపడిపోతున్నావు, గజగజ వణికిపోతున్నావు, అది చేయకపోతే ఇది చేయకపోతే అని. దేవుడికి నీ పట్ల ఏ తలంపులు ఉన్నాయి? సమాధానం. అంటే ఏంటి? ఈ కుమార్తెను ఎలాగైనా సరే ఈ రోగాల నుంచి తప్పించేయాలి, ఈ రోగాలన్నీ స్వస్థపరిచేసి రాబో కాలంలో నీ పట్ల ప్లాన్ ఉందన్నమాట. ఉన్న రోగాలన్నీ తీసేసి, ఇక రోగం రాకుండా చేసి, అప్పులన్నీ తీసేసి, మంచి మొగుడినిచ్చి పెళ్లి చేసి, ఒక కొడుకుని ఒక కూతుర్ని ఇచ్చి, మంచి ఇల్లు ఇచ్చి, ఒక కారు ఇచ్చి బ్లెస్ చేద్దాం, ఇంకా నీకు ఆ వరం ఇద్దాం, ఈ వరం ఇద్దాం, ఎలా వాడుకుందాం అని దేవుడికి నీ పట్ల అక్కడ ఉన్న ఒక్కొక్కరి పట్ల పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయంట. హల్లెలూయా. పక్కనతో చెప్పు, దేవుడికి నీ పట్ల సమాధానకరమైన పెద్ద తలంపులు ఉన్నాయని చెప్పండి. He has plans of big peace. He has big plans of peace for you. Big plans of peace for you. No plans of destruction. చదువు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హానికరమైనవి కావు. సైతానుడు ఏం చెప్తాడు? హానికరమైనయే, నీకు అలా జరుగుతుంది, అందుకే ఈ రోగం, లేకపోతే ఈ రోగం ఎందుకు ఇస్తాడు దేవుడు చెప్పు మరి నీకు, లేకపోతే ఈ అప్పు ఎందుకు వచ్చింది నీకు, ఎందుకు ఇలా జరగాల అని వాడు నీలో వ్యతిరేకతను కలుగు చేస్తాడు. ఈ వ్యతిరేకత వల్ల నీవు దేవుడి నుంచి ఆశ పెట్టుకో. అందుకనే చాలా మంది దేవుడి మందిరం రేలు ఏమండి రండి అంటే నేను రాను బా అంటాడు. ఎందుకు? దేవుడు అంటే ఇష్టమే. మళ్ళా లోపల వ్యతిరేకత, అది వాక్యము ద్వారా పోతుంది అంతే, ప్రేయర్ ద్వారా పోదు. హల్లెలూయా. ఈ వ్యతిరేక స్వభావం ప్రేయర్ ద్వారా పోదు, వర్షిప్ ద్వారా పోదు, అభిషేకం ద్వారా పోదు, అద్భుతాల ద్వారా పోదు. అద్భుతం చేసామనుకో, ఆయనకి చేస్తాడు మనకు చేస్తాడు ఏంటి? ఈ వ్యతిరేకత ఉన్న వాళ్ళకి అన్నీ ఇంతే. ఆమెకు జరిగిందా? ఆమెకు జరిగింది, నాకు ఎందుకు చేస్తాడు దేవుడు, నన్ను చంపేస్తున్నాడు కదా, ఆమెను బతికిస్తున్నాడు. ఈ దేవుడు ఇంతే. వ్యతిరేకత దేని ద్వారా పోతుంది? వాక్యము. ఏ వాక్యము ద్వారా? కృపావాక్యము ద్వారా. ఓన్లీ ద వర్డ్స్ ఆఫ్ గ్రేస్ విల్ టేక్ అవుట్ ద నెగటివిటీ ఇన్ ఎ మ్యాన్స్ మైండ్. అందుకే చాలా మంది దేవుని మందిరానికి రారు, క్రైస్తవులు కూడా. ఎందుకు? వ్యతిరేక స్వభావం ఉంటుంది. ఒకసారి నేను ఒక యవ్వన్ని అడిగాను, ఒకప్పుడు బాగా ఆత్మీయంగా ఉండేవాడు, ఇప్పుడు మానేశాడు. ఏవయ్యా ఎందుకయ్యా ఇప్పుడు నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నావు, ఎందుకు మానేశావంటే, మా నాన్నగారు క్యాన్సర్ అప్పటినప్పటి నుంచి దేవుడి మీద పోయిందండి. మళ్ళీ నాన్నగారు స్వస్థపరిచారు కదా సావకుండా, అవునా, స్వస్థపరిచాడు, ఇప్పుడు బాగుపడ్డాడు. అంటే వ్యతిరేకత ఉండిపోయింది అనమాట దేవుడి పట్ల. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, నా తండ్రి నా కళ్ళ ముందే గిలగిల కొట్టుకొని చనిపోయాడండి. ఒకళ్ళెవరో డబ్బు తీసుకున్నారు నా తండ్రి దగ్గర, 60 లక్షలు, డబ్బు ఇవ్వలేదు, ఆఖరి దాకా నా దేవుడు నాకు అన్యాయం చేయడు అని చనిపోయాడు. అది చూసినప్పటి నుంచి ఆయన సంఘం వెళ్ళడం మానేశాడంట, 2 సంవత్సరాల నుంచి. వ్యతిరేకత, నెగటివిటీ. సైతానుడు పరిస్థితులను ఉపయోగించి వ్యతిరేకతను కలుగు చేస్తాడు నీలో.
అలా చేయడం వల్ల నీకు ఎంతో పెద్ద ప్రమాదం తప్పించాడేమో, చాలా గొప్ప కార్యం చేశాడేమో. అవునా? నువ్వు ఇంకా ఎక్కువ కాలం బతికావేమో ఆ సమస్య వల్ల, ఆ కష్టం వల్ల నిన్ను పలానా చోటు నుంచి ఆయన తప్పించాడేమో. నీకు తెలీదు. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. రైట్, ఓకే, 5 నిమిషాల సేపు మీకు ఇస్తున్నాను టైం. అవునా? ఇప్పుడు దాకా దేనికోసమైతే నువ్వు ప్రార్థించి ఆపేశావో, ఏ వివాహము కోసము, ఇల్లు కోసము, డబ్బు కోసము, ఉద్యోగము కోసము, ఒకవేళ ఈ షుగర్ తగ్గదని నువ్వు ఆగిపోయావా, బీపీ కోసం ప్రేర్ చేసి ఆపేశావా, తగ్గట్లేదు, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళ నుంచి ఉంది కాలు వాపులు, తగ్గట్లేదు, ఇంకేం తగ్గుతుంది అని ఆపేశావా, ఈరోజు మళ్ళా దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజు హల్లెలూయా, కమాన్ 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 కమాన్, నీకంతా నువ్వే ప్రార్థన చేసుకో. ఎందుకంటే నీ మనోభిష్టాన్ని అవును మళ్ళా దేవునికి చెప్పు. అయ్యా, నేను నువ్వు కోరిక నెరవేర్చమనుకున్నాను, కానీ ఈరోజు వాక్యం విన్నాక నాకు ఆశ పుట్టింది. అయ్యా, ఈరోజు వాక్యం విన్నాక నాకు ఆశ పుట్టింది. నా తరాల దరిద్రాన్ని నువ్వు తీసేయగలవు, నా వ్యాధిని తీసివేయగలవు, నా అప్పును తీసివేయగలవు, నా రోగాన్ని తీసివేయగలవు, నా బాధల తరముల నుంచి ఉండే వ్యాధులను చనిపోతాను అనుకున్నాను. అయ్యా, ఇదిగో నా వల్ల కాదనుకుంటున్నాను, కానీ నా మనోభిష్టమును నెరవేర్చగలవని ఈ వాక్యము ద్వారా చూశాను. అయ్యా, ఇదిగో దానియేలు అడిగాడు, ఇలా కావాలనుకుంటే అలా చేశావు. అయ్యా, నీవు మా కోరికను తీర్చువాడవయ్యా, మా మనోభిష్టమును సఫలము చేయవాడు. నాయన నీకు వందనాలు. అవును, ఈరోజు వాక్యములో ఇదిగో అది జరగదు, ఇది జరగదు అనుకున్నాను, కానీ నీకు సాధ్యము. నీవు నా మనోభిష్టమును నాకు ఇచ్చువాడవయ్యా, మా ప్రార్థనను మానక ఆలకించువాడవైన యెహోవా, నీ కొరకు నేను మొరపెట్టుచున్నాము. అయ్యా, కృంగిపోయి ఉన్నాము, అలసిపోయి ఉన్నాము, కానీ ఈరోజు మాకు మళ్ళా ఆశ పుట్టిందయ్యా, మాకు మళ్ళా ఆశ పుట్టింది. ఇదిగో నీ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, విడిచిపెట్టకుండా నేను ప్రార్థిస్తున్నాను, మళ్ళా నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో నాకు ఇల్లు దయచేయి, నా బిజినెస్ లో నాకు లాభం దయచేయి, నా ఉద్యోగంలో ప్రమోషన్ దయచేయి, ఇదిగో నా భార్యను స్వస్థపరచు, నా భర్తను యొక్క తాగుడు దురలవాటిని తీసేయి, నాకు ఉద్యోగము దయచేయి, ఇదిగో నా తల్లిదండ్రుల పట్ల శాంతిని దయచేయి, ఇదిగో నన్ను సహాయం చేయి, నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు మంచి భర్తనియ్యి, నాకు మంచి భార్యనియ్యి, ఇదిగో నన్ను కూడా వాడుకో, నాకు ఆ సహాయం చేయి. అయ్యా, నాకు ఒక బైక్ అయ్యా, నాకు ఒక కారు, ఇదిగో నేను నీ కృపవాక్యాన్ని ఇంకా తెలుసుకొని నీ వాక్యాన్ని అనేకులకు ప్రకటించవానిగా చేయి. కొంతమంది వరాలు ప్రార్థించి ఆపేశారేమో, అడుగు ఆ వరాలను. అయ్యా, నేను 9 వరాలని ప్రార్థించి ఆపేశాను, ఇక ఇవ్వవేమో అని ఈ రోజు మళ్ళా అడుగుతున్నాను. ఆ 9 వరాలు నాకు కావాలా. ఐ వాంట్ ద 9 గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ మై లార్డ్. అవును, ప్రవచించే వరం కావాలా, స్వస్థత వరములు కావాలా. అవును, నాకు ఐశ్వర్యము అడిగి ఆపేశాను, ఈరోజు మళ్ళా అడుగుతున్నాను, నాకు ఐశ్వర్యము కావాలా. నీ మనోభీష్టమును సఫలము చేయవాడమని నీ వాక్యములు సెలవిచ్చున్నావు. ఈరోజు మళ్ళా నేను నా మనోభీష్టమును నీ ముందు పెడుతున్నాను. I am laying forth my heart's desire before you, my Lord. Heal me, deliver me, bless me. Yes, my Lord. I pray. ఇది అసాధ్యం అనుకున్నాను, కానీ నీ మనోభీష్టమును సహోదరుడా సహోదరి సఫలము చేయవాడు ఈ దేవుడు. జరగదు అనుకుంటున్నావేమో, దేవుడు చేయడం అనుకుంటున్నావేమో, సహోదరుడా సహోదరి, ఈ దేవుడు చేసి తీరతాడు. He will bless you. He will surely supply you. He will give you in Jesus'